ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒరేయ్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకున్నాయి చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాసు లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అది గది. రేయ్, నువ్వేనా చెప్తావా? సర్బత్ మోకం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. ఇప్పుడు ఏంటైతే అడగలేదనే కదా మీ బాధ. సరే అయితే యారా, నాతో పాటు మీరు కూడా మా ఊరు వస్తారా? రేయ్, నేనేదో మాట వరుస అడిగాను రా. నేను సీరియస్ గా తీసుకున్నారా మావా? మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారా? అవన్నీ ఎప్పుడూ మేనేజ్ చేసేసాం రా మని. ఎంత ఫాస్ట్ గా ఉన్నారేంట్రా బాబు? అవునరా మావా, ఆల్రెడీ ఆంటీని కూడా కన్విన్స్ చేసేసాం. ఆంటీ కూడా ఒప్పుకున్నారు. ఇంకా ఒప్పించాల్సినంత మీ నాన్నే. అది నువ్వే చూసుకో మరి. మా నాన్న ఒప్పించాలి గట్ట ఏం జరిగే పనులు కాదు గాని మీరు సైలెంట్ గా బస్సు ఎక్కి మా వెనకాల కూర్చోపండి. మిగతాదంతా తర్వాత చూసుకుందాం. సరేరా మావా, అలా అయితే సాయంత్రం బస్సులో కలుసుకుందాం. బాయ్. బాయ్ రా. ఇంకా ఎంతసేపు రావడానికి? అవతల బస్ కి టైం అయిపోతుంది. వస్తున్నా, ఆగండి, గాబరా పెట్టొద్దు. రేయ్, నువ్వు ఆ మూలనేం చేస్తున్నావురా? ఆ బ్యాగులు పట్టుకొని బయలుదేరు. నాన్నగారు, నేను ఎప్పుడో రెడీ. ఏ బాబు, ఆటో. చెప్పండి, ఎక్కడికి? బస్ స్టేషన్ కి బాబు. ఎంతమంది? ముగ్గురం. 300 అవుతుంది. 300? ఎందుకురా బాబు అంతా? ఆటో లోపల ఏసీ ఏమైనా పెట్టించావే ఏంటి? ఆ లగేజ్ చూసి ఎంత ఉందో మరి ఆ లగేజ్ డబ్బులు కట్టవేటి? ఇస్తే 300 అవ్వండి, లేదంటే వేరే ఆటో అని పిలుచుకోండి. బాబు, ఒక్క నిమిషం ఆగు. ఏమండి, శుభమా అని వెళ్ళక వెళ్తుంటే ఇప్పుడు ఎందుకండి ఈ గొడవలన్నీను? 300 కదండి, ఇచ్చేయండి. సరేలే, ఎక్కండి. ఆటో అన్నా, పోనీ. రేయ్, మూటలు దించు. బస్ అక్కడుంది, లగేజ్ పట్టుకొచ్చేయి. ఏ బాబు కూలి, మా లగేజ్ కూడా అలా బస్ ఎక్కిస్తావా? ఎవడ్రా కూలి? ఒక్కటిచ్చిన దూళ్ళకి ఎగిరి పడతావు. ఎందుకు బాబు అలా కసురుకుంటావు? డబ్బులు సరిపోవంటే అడగచ్చు కదా. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తానులే. మర్యాదగా చెప్తున్నాను, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు ఉన్నవా కొత్త బండి నిమ్మకాయ తొక్కినట్టు తొక్కేస్తాను నిన్ను. అమ్మయ్యా, కూర్చో, త్వరగా కూర్చో. ఏ ఆలస్యం లేకుండా బస్సునైతే అందుకున్నాం. టికెట్స్. చెప్పండి గురుగారు, ఎక్కడికి? కర్నూలుకు ఒక 3 టికెట్స్ కొట్టండి గురువు గారు. 3 టికెట్స్ ఏంటండి గురుగారు? వెనకాతలున్న ముగ్గురికి. గురువు గారు, వెనకతలున్న పిల్లలు ఏంటండి? మీరు పొరపడుతున్నారు. నాకున్నది వీడొక్కడే. లేదండి, వెనకాతలున్న పిల్లలు మీ తాలూకే మీరే టికెట్ తీస్తారన్నారు. అవునా? ఎక్కడండి వాళ్ళు? అదిగోండి, అక్కడ కూర్చొని చూడండి. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. రేయ్, వీళ్ళంతా ఎందుకురా వచ్చారు? నువ్వేనా రమ్మన్నావు? అంటే నాన్నగారు, అది నోర్మో ఎదవా, గేరార్తో గో మీద కొట్టేయాలరా నిన్ను. ఆడిదేం లేదండి, పిల్లలు వస్తా అంటే నేనే రమ్మన్నాను. ఆహా, ఇందులో తమరాస్తం కూడా ఉందన్నమాట. తల్లి కొడుకులు ఇద్దరు సార్థం నాకేద్దామని ఫిక్స్ అయిపోయారు కదా. పదండి, ఇంకేం చేస్తాం. అంటే గురుగారు, మీ గోళ ఆపి టికెట్స్ డబ్బులు ఇవ్వండి. ఇదిగోండి గురువు గారు, ఒక 4 హాఫ్ టికెట్లు, 2 ఫుల్ టికెట్లు ఇవ్వండి. క్వార్టర్ టికెట్లేం వద్దు, పందింపోతుల్లాగా ఉన్నారు. వాళ్ళకి హాఫ్ టికెట్లేటే, ఇదిగా 6 ఫుల్ టికెట్స్. బయలుదేరిన మొదట్లోనే ఇంత పెద్ద బొక్క పడింది. ఇంకా ముందు ఇంకెన్ని బొక్కలు పడతాయో ఏంటో. సత్యం. రైట్. శ్రీనివాసం శ్రిత పారిజాతం. బాబాయ్ గారు కాల్ చేస్తున్నారు. బాబాయ్ చెప్పండి. నేనే మీకు నిన్న నుండి ఫోన్ చేస్తున్నాను, కలవడం లేదు. అవునా? సెల్ చిన్న రిపేర్ కి వస్తే సెల్ షాపుడికి ఇచ్చాను రా. నీకో విషయం చెప్పాలి బాబాయ్. వాంతొచ్చినా ఉత్సాహం వచ్చినా ఆగవులే గాని అదేంటో చెప్పారా? ఇంకేం లేదు బాబాయ్, ఇంటి నుండి ఉత్తరం వచ్చింది, రమ్మన్నారు. అందరం కలిసి వెళ్తున్నాం. ఆ విషయం మీకు చెప్దామనే నిన్న నుండి ఫోన్ చేస్తున్నాను. ఈ ఫోన్ ఏమో కలిసి చావడం లేదు. ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడారా చెప్పేది? అరే బాబాయ్. చెప్పండి బాబాయ్. హలో, వినిపిస్తుందా? అండి గురుగారు, ఇక్కడ సిగ్నల్స్ ఉండవండి. ఊర్లోకి వెళ్ళాక వస్తే మళ్ళా పడుకోండి బాబు, లైట్లు ఆఫ్ చేస్తాను. ఒక్క నిమిషం అండి గురువు గారు.
అబ్బా పడుకోండి, సిగ్నల్స్ ఉండవని చెప్పారు కదా. సరేలేవే. ఏంటండి కండక్టర్ గారు, బయట అంత గోలగోలగా ఉంది. కొండారెడ్డి గారి బంధువులు అలాగే బాలరెడ్డి గారి బంధువులు వస్తున్నారంట. అందుకే ఈ గొడవ అంతా. ఎప్పుడు పుట్టుకు సావడం వీళ్ళకి అలవాటే కదా. అది నిజమేలేండి. లావా కూడా ఏదో ఒక రోజు చల్లబడిపోతుందేమో గాని వీళ్ళ పగల మాత్రం చల్లబడటం లేదు. ఈ వచ్చిన బంధువుల వల్ల ఇంకెన్ని గొడవలు వస్తాయో ఏంటో. వాళ్ళు మీ గురించే మాట్లాడుకుంటున్నట్టుకున్నారా? నేను విన్నారా మావా? శ్రీ శ్రీనివాసం దీనమ్మ ఫోను పొద్దున్నుండి మోగుతూనే ఉంది. ఎన్నిసార్లు పెట్టాడు ఏంటో మా నాన్న అలారా. ఏయ్ బాబాయ్ తాత, ఎత్తి మాట్లాడదాం. హలో తాత. ఎవర్రా మాట్లాడుతుంది? నేను తాత మణిసేనారెడ్డినే. అర్రే మన్నే, అర్జెంటుగా ఫోన్ మీ నాన్నకి రా. అంత అర్జెంట్ ఏంటి తాత అని నాకు చెప్పండి, నాన్నకి చెప్తాను నేను. ఇప్పుడు నేను కూడా పెద్దోడిని అయిపోయాను. రహస్యాలు నాకు కూడా చెప్పచ్చు మీరు. మొన్నే మా నాన్న మొత్తం కథ అంతా చెప్పేశాడు. అర్రే మన్నే, అదే మరి నాకు మండేది. ఇప్పుడు మీ నాన్నకి ఫోన్ ఇవ్వలేదు, కొరడా ఇచ్చుకుని కొట్టేస్తాను చెప్తున్నా. ముసలోడు మంచోడు అనుకున్నాను కానీ బాగా కూపిస్తాడే. నాన్నగారు ఇందాక నుండి ముసలోడు గడిచేస్తున్నాడు. ఒకసారి ఫోన్ మాట్లాడండి బాబు. ఆ, ఏది ఇలాగివ్వు. బాబాయ్ చెప్పు బాబాయ్. ఏట్రా చెప్పేది? చెప్పు తెగిపోయేటట్టు కొట్టాలరా నిన్ను. అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేరా ఎదవ సన్నాసి. కొంచెం కునుకు తీశాను బాబాయ్, అందుకే చూసుకోలేదు. తెస్తారా? తెస్తాం. సరే, అదంతా పక్కన పెట్టి గానీ ఊర్లోకి ఎంట్రీ అయిపోయావా? ఒకవేళ అవ్వకపోతే పిల్లం పిల్లలతో గమ్మున రిటర్న్ బస్ ఎక్కొచ్చారా బాబాయ్? బాబాయ్ ఆల్రెడీ ఊర్లోకి వచ్చేసాం. ఆ గొప్ప ముంచా కదరా. నీకు ఉత్తరం రాసింది నాగలక్ష్మి కాదురా. ఆ, ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నరాలు కట్ అయిపోయినాయి. అవునరా బాబాయ్, ఇదంతా ఆ నక్క వీర్రాజు పండిన పన్నాగోరా. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్ అయితే? ఇంకా చేసేదేముంది, అంత చేయి జారిపోయింది. చెప్ప పెట్టకుండా వెళ్ళావు కదా, చావు. ఆ, చంపడం ఏంటి బాబాయ్? ఏదో కబురందింది కదా అని తొందరలో ఏమీ ఆలోచించకుండా వచ్చేసాం. మా ముగ్గురు ప్రాణాలే కాదు, ఇంకో ముగ్గురు ప్రాణాలు కూడా యాడ్ అయ్యాయి. ఇంకో ముగ్గురెవర్రా? ఈ మణిగాడు మా తోకలాగా ఆడి ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చాడు బాబాయ్. ఆ అవునరా బాబాయ్, అయితే ఆ ముగ్గురు ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడబోయే త్రిమూర్తులరా బాబాయ్. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అలాగే ఫాలో అయిపోండి. ఒరే ఎలక, ఏడ్రేతను మనకా చూసి దండాలు ఆడుతున్నాడు. నాకెందుకు ఏదో దండేసే ప్రాబ్లం లో పడేసేటట్టున్నాడు మనల్ని. బాబాయ్, ప్లాన్ లో చిన్న పొరపాటు కూడా రానీకరా, ప్రాణాలే పోతాయి, జాగ్రత్త. మీరు ఎలాగోలా మేనేజ్ చేయండి, ఈ లోపు నేను ఊరొచ్చి చక్క పెడతాను. అలాగే బాబాయ్, ఇక దేవుడిపైనే భారం వేసి రంగంలోకి దిగుతాం.